చాలా మంచిగా అనిపించింది మ్యామ్ ఈ కోర్స్ జాయిన్ అయ్యి. ఇనీషియల్‌గా కొంచెం టెన్షన్ ఉండే. ఈ ఫీల్డ్ కాదు గదా! నేను పోగలుగుతానా? చేయగలుగుతా? మా పాప కంటే ఏదో ఒక్కామె నేను మేనేజ్ చేయగలుగుతా. కానీ అంతమంది స్టూడెంట్స్‌ని నేను ఒక్కామెని మేనేజ్ చేయగలుగుతానో లేదని ఒక డౌట్ ఉండే. కానీ మీతోటి మాట్లాడినంక మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చినంక బావుంటదంటే నేను జాయిన్ అయినాను. యాక్చువల్‌గా నేను ఆఫ్‌లైనే ప్రిఫర్ చేస్తుండే. ఆఫ్‌లైన్ ఉంటే పర్సనల్‌గా చేయొచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువొస్తది అనుకున్నా గానీ, ఆన్‌లైన్‌లో అయినా నాకేం డిఫరెన్స్ తెలవలేదసలు. పర్సనల్‌గా మీట్ అయ్యి మీరు చెప్తుంటే మీరు ప్లస్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్తుండే మేడం. ఇట్లా రియల్ టైమ్‌లో స్కూల్‌లో ఇట్లాంటి ఇష్యూ వస్తే అది ఎట్లా సాల్వ్ చేయాలా? ఒక స్కూల్‌లో ఇలా అయింది. అంటే మేము ఫ్యూచర్‌లో ఒకవేళ జాయిన్ అయినప్పుడు అట్లాంటి ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మేము గూడా అరే! ఇలా చేయాలా? అన్నట్టు మాకు కొంచెం తెలుస్తది. ఫీల్డ్ కొత్త గాబట్టి కొంచెం టెన్షన్ ఉండే. కానీ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. మీరిచ్చిన ఫీడ్‌బ్యాక్ తోటి ఎప్పుడెప్పుడు పోయి ఇంటర్‌వ్యూస్ అటెండ్ కావాలా అని ఉంది. ఇంటర్వ్యూ టిప్స్ కూడా చాలా చెప్పారు మేడం. ఎట్లా ప్రెజెంట్ చేయాలా? అవి చిన్న సింపుల్ విషయాలే కానీ చాలా ఇంపార్టెంట్ అవి. మనం ఎట్లా కూర్చోవడం, మనం ఎట్లా రెడీ కావడం ఇవి చాలా ఇంపార్టెంట్. ఇగ కొంచెం మా పాపని కూడా కొంచెం చూసి నేను అదే ఒక 2, 3 ఇయర్స్ ముందు జాయిన్ అయ్యి ఉంటే మా పాపని ఇంకా మంచిగా చేస్తుండే, మంచిగా చదివిపిస్తుండే అని అనుకున్నాను. కానీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా ప్లస్ మీరు ప్రతి దానికి తొందరగా రెస్పాండ్ అవుతారు. ఏ డౌట్ అయినా ఏం మెసేజ్ పెట్టినా ఇమ్మీడియేట్‌గా నాకు ఆన్సర్ వచ్చేస్తదది. ప్లస్ ఏందంటే నేను యాక్చువల్లీ క్రియేటివ్ కాదు అని అనుకున్నా. కానీ ఈ డ్రాయింగ్స్, ఈ ప్రాజెక్ట్స్ చేస్తే అబ్బా! నాలో కూడా కొంచెం టాలెంట్ ఉంది, క్రియేటివ్‌నెస్ ఉందని కొంచెం ఫీల్ అయినానన్నమాట. మ్యామ్ థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. School mein so many puppets are there. I took those puppets and I narrated a story of mine only along with. They enjoyed a lot, ma'am. They enjoyed a lot, and they were happy to see those puppets by hands and all those things. And after that, I asked questions from them as well. So tell me the name of the monkey, where monkey was going, something like that I asked, and most of them responded. So I must say, ma'am, that puppetry workshop that you took on that day, it is really beneficial, especially for me. So because on that day onward, okay, fine, we can narrate story in this way. So it helped me a lot today, ma'am, and I tried this in my class, and they were really they were happy to enjoy that story along with those puppets, ma'am. But when I use those puppets, now, ma'am, so they were you could create the magic. Yes, ma'am, and that is what you said on that day. Ki if you want attention of the kids, something means puppets. If puppets will be there along with you, so definitely they'll enjoy. And that time, ma'am, experienced in my class only today that yes, their attention was totally on me at that time. They were not looking here and there, no playing. Only they were looking at ma'am and those puppets, ma'am. So thank you so much, ma'am, for that session. Yeah, sure. It really helped me out, ma'am. First of all, I thank very much to Gauri Kalyani, my colleague, because తన వల్లనే నాకు సౌమ్య మ్యామ్ పరిచయం అయ్యింది. పీపీటీ కోర్స్ ఉందని తెలిసింది. మ్యామ్ అంటే నేను మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ అంటే చాలామంది మాకు వేరే వాళ్ళు ఏమన్నారంటే ఆన్లైన్ క్లాసెసే కదా లైట్ ఇంకేముంటుందిలే, లేకపోతే మనీ పే చేస్తే చాలు సర్టిఫికెట్స్ ఇచ్చేస్తారు అని మా 2-3 నాకు తెలిసిన వాళ్ళు అన్నారు. నేను అన్నా లేదు, నాకు అలా కావద్దు, నాకు డబ్బుల గురించి కాదు, అసలు పిల్లల గురించి ఏంటో తెలియాలి, డీటెయిల్గా తెలియాలి. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను మొత్తం వాళ్ళకి కన్ఫామ్గా ఎలా ఉండాలి, ఎలా ట్రీట్ చేయాలి, నా 100% నేను ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ మీ క్లాసెస్ విన్నాక మీ క్లాసెస్ విన్నాక వర్క్షాప్స్ ఇవన్నీ చూశాక చాలా డీటెయిల్గా అర్థమైంది. అంటే నేను స్కూల్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, కాకపోతే నాకు అంత డీటెయిల్గా తెలియదు ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నారు. మీరు చెప్పాక నాకు అర్థమయ్యింది, ఓహో పిల్లలకి ఇలా చెప్తే చాలా బాగా గుర్తుంటుంది, ఏమంటారు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా తొందరగా ఉంటుంది అని చెప్పి. అలాగే ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా నాకు అర్థమే కాదు మ్యామ్. ఫస్ట్ నేను మామూలుగా మాకు చెప్పేవారు ఇలా మీటింగ్స్, ఆన్లైన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ఉండేవి మాకు స్కూల్లో. అందులో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రోస్ మోటార్ స్కిల్స్. అంటే నాకు అంత క్వశ్చన్ మార్క్లో ఉండే ఏంటి ఇవన్నీ అని చెప్పి. కానీ తర్వాత మీరు చెప్పాక ఓహో ఇవన్నీ ఇలా అన్నమాట. చాలా బాగా మీరు చెప్పడం కూడా చాలా బాగా చెప్పారు మ్యామ్. ఇంత డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకోలేదు. ఇంకా మీరు ఫిలాసఫర్స్ గురించి చాలా బాగా చెప్తారు మ్యామ్. ఎంత బాగా అంటే మేము ఇలా మోటివేట్ అవుతాం. ముందు నేను జాయిన్ అవుతుండే 2 years ముందు జాయిన్ అవుతాను, ఇంకా డీటెయిల్గా ఉంటుండే. అంటే మా బాబు పెద్ద బాబు ఇప్పుడు 8 years మ్యామ్,
చిన్న బాబు 6 years. కరెక్ట్ మీరు చెప్పే ఏజ్ అది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆన్లైన్ అని నేను తక్కువ అనుకున్నాను కానీ చాలా మ్యామ్, చాలా అంటే చాలా ఇంత డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకో. షార్ట్ టర్మ్ కోర్స్ చాలా బెనిఫిట్ అయింది మ్యామ్. నాకైతే ఎలా లెసన్ ప్లాన్ చేయాలి అర్థమైంది, ఇంకోటి ఎలా చెప్పాలి అనేసి అది కూడా అర్థమైంది మా బాబుకి. అవైతే థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దీస్ కోర్స్. ఐ కాంటాక్ట్ యూ పర్సనలీ అండ్ క్లాసెస్లో కూడా చాలా మీరు బాగా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. It was quite good, ma'am. I learned many new things here, the ways which I can teach my children, though I had an idea, but after attending these classes I get to know more things, like all in a better way how I can teach, or how I can use my that storytelling session. That was also very beneficial to me. Again, that puppet session was also very beneficial to me, ma'am. So some couple of rhymes that you shared in the class, that I just keep on doing with my kids in my class, and they are enjoying all those rhymes. They are enjoying. So daily when I ask them about the rhymes, okay, chalo, let's start some rhymes. Ma'am, start with that Monday rhyme. They like that rhyme very much. So these many things are there, and few ma'am technical terms. Yes, I must say that I was lacking. Though I knew how to tackle small children, all those things, but technically I was lacking, ma'am, because I am unaware of all those terms now that you were using here. So that was also cherry on the cake, I must say, ma'am. So it was great. It was good experience for me overall. Nursery teacher at Hyderabad Public School. Before joining this course, actually I'm working there as a nursery teacher, but since I am B.Ed and I don't have that experience, not experience, I must say, that certificate I don't have of that nursery teachers. So the school only told me that I have to do a certificate course to complete my qualification as a nursery teacher. So that's why I had applied here, ma'am, for this course. It was beneficial for me, ma'am. Now I'm finding me, ma'am, more what word should I use, that shall I say something in Hindi, ma'am? Maybe. Yes. हाँ, so जब हम कोई काम करते हैं और हमारे पास अपने जो yes ma'am, skill development. Yes, now I'll use the word skill development. So I'm finding myself more skilled now. Yes, after doing this course, now I am finding me more skilled as a nursery teacher.